యువతికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అసలు? ఆ యువతికి ఉన్న రిలేషన్ ఏంటనేది ఆ గోప్యత నేను బయట పెట్టకూడదు. షీ ఈజ్ నాట్ మై కంప్లైనెంట్. సో మా క్లయింట్ కూడా కాదు కాబట్టి ఆ ఎవిడెన్సెస్ ఏంటనేది పోలీసు వారు విచారిస్తారు. శేఖర్ భాష మాట్లాడిన ఆడియో మాత్రమే ఇప్పుడు వాటితో పాటు కొన్ని ఎవిడెన్సెస్ అంటే డ్రగ్స్ ఎక్కడ పర్చేసారు, ఏ ట్రావెల్స్ ద్వారా తెప్పించారు, ఏ వ్యక్తి తీసుకొని వచ్చాడు, ఎలా లావణ్య ఇంట్లో ప్లాన్ చేసి పెట్టబోయారు, తను ఎలా థ్రెట్ చేసి లైఫ్ లాంగ్ జైల్లో ఇరికించి బయటకు రాకుండా చేయాలని శేఖర్ భాష ఇన్వాల్వ్మెంట్ ఉంది లేదని నేను చెప్పలేనండి. ఇప్పుడున్న ఎవిడెన్సెస్ బేస్ చేసుకుని నేను మాట్లాడాను. సంబంధం ఏంటండి అసలు? శేఖర్ భాషకి మస్తాన్ సాయికి అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కన్వర్జేషన్ నడుస్తుంది? అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి అసలు? శేఖర్ భాషకి మస్తాన్ సాయికి జరుగుతున్న కాన్వర్జేషన్ అయితే చాలా క్లియర్ గా ఉంది. భయ్యా సో అండ్ సో టైంకి అమ్మాయిని వస్తే అక్కడ క్లియర్ గా డ్రగ్స్ ఏదన్నా పెడితే అంటే లావణ్య టార్గెటా లేకపోతే ఇంకా మిగతా యువతలంతా ఇంకొక యువతని కూడా టార్గెట్, ఆ ఇద్దరు యువతల్ని టార్గెట్ చేసి 150 గ్రాముల డ్రగ్స్ క్రైమ్లో ఇరికించి లైఫ్ లాంగ్ వాళ్ళని బయటికి రానియకుండా చేయాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ కొన్ని తప్పుడు కేసులు పెట్టేసి ఉన్నారు. ఇక బయటికి రాని చేయాలనే ఉద్దేశంతో శేఖర్ భాష అండ్ క్లియర్గా మస్తాన్ సాయి అక్కడ వచ్చినటువంటి వీళ్ళందరూ ప్లాన్ చేసి వచ్చారు, తన మీద దాడి చేశారు. తను ఎలా అయినా పిలిపించి ఈ యువతలకు సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా తీసుకోవాలన్నారు. కానీ తను ధైర్యం చేసి తన ప్రాణాలకు తెగించి ఈ రోజు కాకపోతే దాడి చేసినప్పుడు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసాం. 100 వాళ్ళు వచ్చారు, 100కి డైల్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పారు కానీ వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళి హార్డ్ డిస్క్ కోసం మాత్రమే వచ్చారు. కానీ ఈ ప్లానింగ్ జరుగుతుందంతా క్లియర్ గా తెలియదు. ఇప్పుడు ఒక అక్యూజ్డ్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక డివైస్ ని అక్కడ ఇంటెన్షనల్ గా వదిలేసి వచ్చింది ఫోన్. ఆ ఫోన్ యాక్సెస్ చేస్తే డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారా? లేదండి, డ్రగ్స్ అసలు అక్కడ లేవు. డ్రగ్స్ ట్రావెల్లో తెప్పించారు. కానీ ఆ కాన్వర్జేషన్ శేఖర్ భాషకి ఈ డ్రగ్స్కి సంబంధించిన కాన్వర్జేషన్ అంతా కూడా ఈ 1 day బిఫోర్ ఈ నిందితుడు ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అందరి కాల్స్ రికార్డ్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ జర్నలిస్ట్ ఫోన్ చేసినా కానీ రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డ్ చేసిన ఎవిడెన్సెస్ కూడా పోలీసు వారికి సబ్మిట్ చేసాం. హార్డ్ డిస్క్ అంతా క్లియర్ గా పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసాం. కంప్లైంట్ కాపీలో ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నది అక్షర సత్యం. దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా దాని ఎవిడెన్సెస్ అన్ని హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. అక్యూజ్డ్ వదిలేసిన మొబైల్ కూడా పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసాం. 100 వీడియోస్ సార్ లావణ్య ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేసి ఆ పార్టీలో డ్రగ్స్ ఉంచుదామని ఇలా ప్లాన్ ఏంటి? లావణ్య ఇంట్లో ఒక పార్టీని అరేంజ్ చేసి లావణ్యని ఎలాగైనా అక్కడికి పిలిపించి ఒక 5గురు వచ్చి పొజిషన్లో ఆల్రెడీ ఉన్నారు మస్తాన్ సాయి. ఇప్పుడు శేఖర్ భాష డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఏదైనా ఒక పార్టీ జరిగేలా చూడండి. ఆ పార్టీ జరిగితే లావణ్య వస్తుంది, లావణ్యతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా ఉండే విధంగా చూడండి. అలా చూస్తే మీరు బ్యాగుల్లో పెట్టినా ఒకవేళ మీరు దొరికినా మిమ్మల్ని నేను తప్పిస్తాను, మీరు బ్యాగులో పెట్టినా తప్పిస్తారంటే వాటి అవన్నీ నేను చూసుకుంటాను. మన టీమ్స్ రెడీగా ఉన్నారు అంటే డ్రగ్స్ స్కామ్ లో ఇరికించడం కోసం శేఖర్ భాష ఎలా బాధితులు వేడుస్తున్నది క్లియర్ గా తెలుసు. పార్టీ అసలు ఆర్గనైజ్ చేయాల్సిన ఇది ఏ విషయం లేదు ఈ కంప్లైంట్ లో. శేఖర్ ఈ మస్తాన్ సాయి అని అండ్ మిగతా కొంతమంది వ్యక్తులు లావణ్య ఇంటికి 2 రోజుల క్రితం రావడం జరిగింది. జరిగిన వెంటనే 100కి ఫోన్ చేశారు, దాని మీద దాడి చేశారు. దాడి చేసిన వెంటనే తను బయటకు వచ్చేసేసి 100కి డైల్ చేసింది. తర్వాత ఈ హార్డ్ డిస్క్ కోసమే వాళ్ళు దాడి చేశారు. ఈ హార్డ్ డిస్క్ లో ఈ ప్రధానమైనటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి, మహిళల వేధింపులకు గురి చేసినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి, మహిళలకు సంబంధించిన నగ్న చిత్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్లియర్ గా ఎవిడెన్సెస్ తోటి పోలీస్ త్రూ సిపి గారి ద్వారా ఇచ్చామన్నమాట క్లియర్ గా. శేఖర్ భాషకి లావణ్య ఇంటిలో సుమారు 120-140 గ్రాములు డ్రగ్స్ పెట్టించే ప్లాన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు అక్యూజ్డ్ గా ఉన్నటువంటి మస్తాన్ సాయితో సహకరిస్తూ ఈ మస్తాన్ సాయిని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. నన్ను తప్పిస్తారా అని మస్తాన్ సాయి అడుగుతుంటే నేను తప్పిస్తాను, వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ పెట్టండి, ఆ బ్యాగ్స్లో అవసరమైన పెట్టినా కానీ తప్పిస్తామనే ప్లాన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఈ 150 గ్రాములు ఎక్కడ కొన్నారు, ఎలా తీసుకొని వచ్చారు, డ్రగ్స్ ఎలా పెట్టిస్తున్నారనే ప్లాన్కి సంబంధించిన అన్ని ఆడియోస్ క్లియర్గా ఇప్పుడు అక్యూజ్డ్ ఇంట్లో లావణ్య ఇంట్లో వదిలినటువంటి డివైస్లో దొరికినాయి. అక్యూజ్డ్ ఇంటెన్షనల్గా లావణ్య ఇంట్లో ఒక డివైస్ వదిలిపెట్టాడు, పోలీసులు దొరకకూడదనే ఉద్దేశంతో. అది దొరికింది కాబట్టి ఆ దొరకడం వల్ల దీనికి సంబంధించిన ఆడియోలన్నీ బయటకు వచ్చినాయి. లావణ్యాన్ని ఎలా ఇరికించాలనుకున్నారు, అలాగే ఇంకొక మహిళలను కూడా ఈ శేఖర్ భాష ఎలా ప్లాన్ చేసి ఇరికించాలనుకున్నాడు అనేది క్లియర్గా బయటకు వచ్చింది. సో ఇవన్నీ ఈ హార్డ్ డిస్క్ను ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసాం, ఈ డివైసెస్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాం. ప్రతి ఒక్క దాని ఎవిడెన్సెస్ క్లియర్గా పోలీసు వారి దగ్గర. మరొక యువతి కూడా ఉందని చెప్తున్నారు, ఎవరు ఇంకొక యువతిని కూడా ఇరికిద్దామని చూసారని చెప్తున్నారు. ఆ యువతి పేరు మనం చెప్పకూడదండి. క్లియర్గా శేఖర్ భాష అనే వ్యక్తి ఆ యువతి నేమ్ పేరు తీసుకొని ఆమె కూడా ఉండేలా విధంగా చూడండి, మీరు పంపిస్తాను అని చెప్పాడు. సో ఆడపిల్లలని ఇలా డ్రగ్స్ క్యాంప్స్ లో ఇరికిస్తూ వాళ్లే ప్లాన్ చేస్తూ ఇళ్ల
మెడల్లో పెట్టి వాళ్ళు ఏదో జీవితంలో తన కంప్లైంట్లు క్లియర్గా కన్ఫెస్ చేసింది, నేను చేయకుండా తప్పులు చేశాను జీవితంలో, నా వీడియోలో కూడా నేను చెప్పిన తర్వాత కూడా ఆడపిల్లల్ని ఇలా డ్రగ్స్ స్కామ్లో ఇరికించాలి అనే ప్రయత్నంతో, అంటే వాళ్ళు బాధింపబడిన వాళ్ళని కూడా ఇరికించాలనే ప్రయత్నంతో శేఖర్ భాష, మస్తాన్ సాయి ఇంకా కొందరు వ్యక్తులు కలిసి వీళ్ళు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి వాళ్ళని? ఎవరైతే వేరొక మహిళను కూడా ఎందుకు ఇరికించమన్నాడు? నేను చూసుకుంటాను, మిమ్మల్ని నేను తప్పిస్తాను, అవసరమైతే మీరు బ్యాగ్లో పెట్టినా కానీ నేను తప్పిస్తాననే అష్యూరెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఈ కోణంలో కూడా విచారించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డివైస్ దొరికింది, ఆ డివైస్ని ఆల్రెడీ పోలీసు వారికి హ్యాండ్ ఓవర్ చేసాం విత్ రికార్డింగ్స్తో సహా. దానికోసం ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మేము ఇవ్వడానికి వచ్చాము. ఫర్దర్గా రీసెంట్గా మేము ఆల్రెడీ నిన్న మొన్న సిపి గారి ద్వారా కంప్లైంట్ ఇచ్చున్నాము. అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు శేఖర్ భాష మీద కూడా యాక్షన్ తీసుకోవాలని నెసెసిటీ ఉంది. ఎవిడెన్సెస్ అన్ని పోలీసు వారికి సబ్మిట్ చేశాము. అదంతా సెకండరీ అండి. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఎక్స్ ఎవరు అనేది లావణ్య ఎవరైనా అది చెప్పకూడదండి, అది కాన్ఫిడెన్షియల్. అది హైలీ అనుమానం వ్యక్తం చేస్తుందా ఎక్స్ ఎవరు అనేది? ఎక్స్ ఎవరు అనేది లావణ్యకి తెలిసినా కూడా చెప్పని పరిస్థితి. ఎందుకు అని అంటే ఒక అమ్మాయికి సంబంధించిన ప్రైవసీకి సంబంధించిన కన్సర్న్ లేకుండా చెప్పకూడదు.